ఓకే, హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు 3 ఈజీ కార్డ్ కంట్రోల్స్, ఓకే, అంటే కార్డ్ టెక్నిక్స్ అనమాట. సో ఇప్పుడు మనం అయితే కార్డ్ టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ మీకు డబల్ అండర్ కట్ గురించి తెలిసే ఉండాలి. సో డబల్ అండర్ కట్ ప్రిన్సిపల్ తోటే సిల్వర్ కట్ పొజిషన్ వస్తుంది అనమాట. సో అదే మోడల్లో అంటే సిల్వర్ కట్ పొజిషన్లో ఉండేదే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ అండ్ ఆల్సో ఆ తర్వాత 2 కంట్రోల్స్ వచ్చేసి మరుగా కీ కార్డ్ ప్రిన్సిపల్స్. ఓకే, సో కీ కార్డ్ని ఉపయోగించి స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయటం అనేసి మరిగా దాని గురించి అయితే మాత్రం ఈ వీడియోలో ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. అండ్ అండ్ ఆల్సో ఇక నా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని మరిగా పక్కనే వచ్చిన నోటిఫికేషన్ బెల్ని మొత్తం ఒక 3 బెల్స్ వస్తాయి. ఆ 3 బెల్స్లో ఆల్ అనే ఆప్షన్ ఉండిద్ది, ఆ దాన్ని నొక్కి మరి పెట్టుకోండి. సో నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎట్లాంటి మ్యాజిక్ రిలేటెడ్ కంటెంట్స్ ఏమైనా వీడియోస్ ఏమైనా చేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా మిస్ కాకుండా ఉంటారు కాబట్టి. ఓకే, సో ఇక మరి లేట్ చేయకుండా ఈ కార్డ్ టెక్నిక్స్ అండ్ ఈ కార్డ్ కంట్రోల్స్ ఏందో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో గాయస్, ఇది ఫస్ట్ కార్డ్ కంట్రోల్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కార్డ్ కంట్రోల్ అయితే చూసేద్దాం. అంటిల్ దెన్ సో ఇప్పుడు ఇది నువ్వు పక్కన పెట్టేసేద్దాం. ఓకే, సో మేబీ ఇప్పుడు స్పెక్టాటర్ వచ్చేసి మనకి ఏదో ఒక 1 కార్డ్ని అయితే పిక్ చేస్తాడనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కార్డ్ని పిక్ చేసాడు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని మీరే చూసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ కార్డ్ వచ్చేసి మనకి సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్. సో ఇప్పుడు డెక్ మధ్యలో అయితే పెట్టేసేసా. ఓకేనా, అండ్ అండ్ ఆల్సో ఫ్యాన్. సో ఫ్యాన్ చేసేసాను. అండ్ వన్ లాస్ట్ టైం బాగా చూసి మరి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కార్డ్ని సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్. సో ఇప్పుడు ఫ్యూ మోర్ కార్డ్స్ అండ్ 1 మోర్. అండ్ సో మళ్ళీ రిఫిల్ షఫల్ చేసేస్తున్నా. అండ్ వన్ లాస్ట్ టైం. సో ఇప్పుడు వచ్చేసి మరిగా సో స్పెక్టేటర్ ఎగ్జాక్ట్గా సెలెక్షన్ చేసుకున్న కార్డు వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ దిస్. సో గాయస్, మీకు డబల్ అండర్ కట్ గురించి తెలిసే ఉండాలి. సో డబల్ అండర్ కట్ ప్రిన్సిపల్లే అనమాట, సేమ్. కాకపోతే ఇక్కడికి వచ్చేసి మరిగా సిల్వర్ కట్ పొజిషన్ పడిద్ది. ఓకేనా, సో ఇప్పుడు మేబీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు కింగ్ ఆఫ్ హార్ట్ అనుకో. సో ఇప్పుడు కింగ్ ఆఫ్ హార్ట్ని మళ్ళీ దీన్నే సెలెక్షన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇట్లా మనం అయితే ఇట్లా స్ప్రెడ్ చేస్తాం కదా. సో ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏ కార్డ్ అయినా పిక్ చేసుకుంటారు స్పెక్టేటర్స్. ఓకే, సో ఇప్పుడు ఇది వదిలే అండ్ వెయిట్. సో ఇట్లా అంటాం, ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏ కార్డ్నైనా పిక్ చేసుకొని. సో ఇట్స్ అండ్ డజంట్ మ్యాటర్. సో ఏదో కార్డ్ని పిక్ చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే స్టైల్గా ఎట్లయినా ఫ్యాన్ అయినా చెయ్యి. ఓకే, సో స్టైల్గా షర్ట్. సో ఇట్లా స్టైల్గా అయినా ఫ్యాన్ అయినా చెయ్యి. సో ఫ్యాన్ చేయించి మరిగా ఇట్లా స్పెక్టేటర్స్ చేత పెట్టించు. లేదా కాదుకూడదు అనుకో. సో ఇట్లా స్ప్రెడ్డింగ్ మూమెంట్లోనే మేబీ ఇప్పుడు మళ్ళీ 1 మోర్ టైం. సో ఇట్లా స్ప్రెడ్డింగ్ మూమెంట్లోనే సో ఇప్పుడు ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకో. సో ఈ కార్డ్ని ఇట్లా చూపించు. సో ఇట్లా చూసుకున్న తర్వాత ఇట్లా తీసుకుంటావు కదా. సో 1 మోర్ టైం అనేసి మరి బాగా చూసుకొని మరి చూపించి ఇది మొత్తాన్ని ఇట్లా పెట్టేసి మరిగా ఇట్లా పెట్టేసి మరిగా పింకీ బ్రేక్ అయితే మరి పట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా పింకీ బ్రేక్ పట్టుకోవాలి. సో ఇట్లా పట్టుకున్న కాడి నుంచి సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేయాలంటే ఈ పింకీ బ్రేక్ని తంబ్ బ్రేక్ అంటే ఈ చేతికి తంబుకి అయితే షిఫ్ట్ చేయాలన్నమాట. ఈ బ్రేక్ని ఇది ఇట్లా తంబుకి అయితే షిఫ్ట్ చేయాలి. సో షిఫ్ట్ చేసేయడం అయిపోయిన తర్వాత సో ఫస్ట్ సిల్వర్ కట్ పొజిషన్ కదా. సో ఫస్ట్ స్విన్ కట్. సో స్విన్ కట్. సో ఈ కటింగ్ మోషన్ అయిపోవడంతోనే ఈ ఫింగర్తో కానీ లేదా థంబ్తో కానీ నీ ఇష్టం అనమాట. నీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంతో అనమాట. ఓకే, సో దీంతోనైనా ఎట్లయినా కటింగ్ అయినా చేసి మరిగా ఇట్లా పెట్టేయచ్చు టాప్లో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 1 మోర్ టైం చూద్దాం. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు ఈ కార్డ్ని అయితే సెలెక్షన్ చేశాడు కదా. సో ఇప్పుడు 1 మోర్ టైం అండ్ దెన్ ఆల్సో సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ వచ్చేసి మరి ఈ కార్డ్ని అయితే సెలెక్షన్ చేశాడు. సో ఈ కార్డ్ని ఒకసారి బాగా చూసుకోమని చెప్పని. సో స్పెక్టేటర్ కార్డ్ వచ్చేసినారుగా 6 ఆఫ్ హార్ట్. సో 6 ఆఫ్ హార్ట్ని ఇట్లా తీసుకుంటావు. ఇట్లా తీసుకున్న కాడి నుంచి జస్ట్ ఇట్లా పెట్టేసినారుగా పింకీ బ్రేక్. సో ఈ పింకీ బ్రేక్ని ఈ హ్యాండ్కి షిఫ్ట్ చేసినారుగా. జస్ట్ ఇది ఇట్లా షిఫ్ట్ చేసి ఫస్ట్ స్పిన్ కట్. సో వెంటనే ఇట్లా థంబ్లోంచి ఇట్లా పెట్టేసినారుగా. సో ఈ ప్యాకెట్లో ఇక్కడ ఉండిద్ది అనమాట. సో దీన్ని ఇట్లా ఫేస్ ఆఫ్ చేసినారుగా ఇట్లా. సో కార్డ్ కంట్రోల్ అయిపోయినట్టే. సో కార్డ్ వచ్చేసినారుగా టాప్లోకి అయితే వచ్చేసిద్ది. సో దీని తర్వాత నువ్వు కావాల్సి వస్తే వెంటనే ఫాల్స్ షఫల్స్ అయినా చేసేయచ్చు. సో దీని గురించి తర్వాత చెప్తా. సో ఇప్పుడు మనం మళ్ళీ 1 మోర్ టైం అయితే చూద్దాం. అండ్ ఆల్సో 1 లాస్ట్ టైం.
సో స్పెక్టేటర్ కార్డ్, సో స్పెక్టేటర్ కార్డ్ని సో ఇట్లా ఉంది కదా, సో ఇట్లా అవుట్ జాగ్, సో ఇట్లా బ్రేక్, సో బ్రేక్ కార్డ్ నుంచి స్పిన్ కార్డ్ అండ్ ఇటు సైడ్ నుంచి ఇట్లా. సో లాస్ట్ ఈ మూమెంట్ ఉంది చూసారా, సో ప్యాకెట్ని పట్టుకొని ఇట్లా షిఫ్ట్ చేసి మరిగా ఇట్లా స్టైల్గా అయితే పెట్టాలి. ఓకే, ఇది ఫస్ట్ కార్డ్ కంట్రోల్. సో నెక్స్ట్ కార్డ్కి అయితే వెళ్దాం. సో గైస్ ఇది నెక్స్ట్ కార్డ్ కంట్రోల్. సో ఇప్పుడు మనం వచ్చేసి మరిగా సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కార్డ్ కంట్రోల్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం అండ్ అండ్ ఆల్సో ఫస్ట్ షఫిల్ అయితే చేసేద్దాం. ఓకే, అండ్ వన్ మోర్ టైమ్ అండ్ షఫిల్. ఓకే, సో ఫ్యూ మోర్ కార్డ్స్. సో ఇప్పుడు వచ్చేసి మరిగా స్పెక్టేటర్ ఏదో ఒక వన్ కార్డ్ని అయితే సెలెక్షన్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇట్లా నిలబడిపోన్నాం అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రీట్లో ఉన్నాను అనమాట, స్ట్రీట్ మ్యాజిక్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు చుట్టూదా జనాలంతా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ పీపుల్స్కి ఇప్పుడు నేను ఒక కార్డ్ని అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు కార్డ్ని ఇచ్చాను. సో ఇప్పుడు ఏదో ఒక వన్ కార్డ్ని అయితే సెలెక్షన్ చేసుకున్నారు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని చూసి మరి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నువ్వు కూడా ఒకసారి చూసి మరి గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ను చూసి మరిగా సమ్వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్లో పెట్టేస్తా అండ్ వన్ లాస్ట్ టైం అయితే చూసి మరి గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని సమ్వన్ మిడిల్ ఆఫ్ దిస్ ప్యాకెట్ అంటే మిడిల్లో పెట్టేసి అనమాట. ఓకే, సో ఇప్పుడు నీ కార్డ్ నేనైతే ఫైండ్ అవుట్ అయితే చేస్తా. ఓకేనా, సో అండ్ అండ్ ఆల్సో నీ కార్డ్ వచ్చేసి మరిగా ఇట్స్ ఎన్ 8 ఆఫ్ హార్ట్. సో ఈ కంట్రోల్ వచ్చేసి మరిగా కీ కార్డ్ ప్రిన్సిపల్తో అయితే నడుస్తుంది. సో కీ కార్డ్ ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇప్పుడు దానికి ఏం లేదు. సో ఫస్ట్ ముందు మనం ఏం చేస్తామంటే ఇట్లా రిఫిల్ షఫిల్ చేసేటప్పుడు, ఓకేనా, సో ఇట్లా రిఫిల్ షఫిల్ చేసేటప్పుడు బాటంలో ఉన్న కార్డ్ని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఎట్లా, సో నువ్వు ఇట్లా కట్ చేస్తావు, ఇట్లా కట్ చేసి ఇట్లా పట్టుకుంటావు కదా, ఇట్లా పట్టుకొని ఈ రెండింటిని ఇట్లా లేపుతావు, ఆటోమేటిక్గా లేపుతావు అనమాట. ఇట్లా లేపిన పొజిషన్లో ఈ అంటే దీన్ని గుర్తుపెట్టుకునే పని అయితే దీన్ని ఫస్ట్ ఇట్లా వదిలేయాలి. ఓకేనా, లేదా ఈ 4 ఆఫ్ క్లబ్ని గుర్తుపెట్టుకునే పని అయితే 4 ఆఫ్ క్లబ్ని ఇట్లా వదిలేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి మరిగా 4 ఆఫ్ క్లబ్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. సో 4 ఆఫ్ క్లబ్ని ఇట్లా వదిలేసేసా. సో మిగతా రిమైనింగ్ షఫిల్ మొత్తం చేసేసేసా. ఓకే, సో ఎట్టు పోయి 4 ఆఫ్ క్లబ్ని బాటంలో అయితే మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అది అయిపోయింది కదా. సో ఇప్పుడు స్పెక్టేటర్ ఏ కార్డ్నైనా పిక్ చేసుకొని, సో మేబీ ఇప్పుడు ఈ కార్డ్ని పిక్ చేసాడు అనుకో. సో ఇప్పుడు డెక్ మొత్తాన్ని ఇట్లా స్క్వేర్ అప్ చేసుకొని, సో ఇప్పుడు ఈ కార్డ్ని చూసి మరి గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తాం కదా. సో ఇప్పుడు ఈ మూమెంట్లో ఈ డెక్ని అంటే ఈ హ్యాండ్లోంచి ఈ హ్యాండ్లోకి ఇట్లా షిఫ్ట్ చేసి మరిగా స్పిన్ కట్ చేసి ఈ పొజిషన్లో ఉండాలి మనం. సో ఇట్లా ఇస్తారు. ఇట్లా ఇచ్చిన తర్వాత సో వన్ మోర్ టైం అనేసి మరి ఒకసారి చూపించి మరి గుర్తుపెట్టుకో అనేసి మరి చెప్పి ఇట్లా చూపించుకొని ఇట్లా తీసుకోవటం. ఈ డెక్ మొత్తాన్ని ఇదిగో మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, 4 ఆఫ్ క్లబ్ కదా గుర్తుపెట్టుకుంది. ఈ డెక్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి దీని మీద వేసేయాలి. సో ఇప్పుడు దీనికి కొన్ని కట్స్ కూడా ఇట్లా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం కార్డు గుర్తుపెట్టుకున్నాం, 4 ఆఫ్ క్లబ్ అయితే గుర్తుపెట్టుకున్నాం. స్పెక్టేటర్ కార్డు ఏ కార్డో తెలియదు. సో ఓకే, సో ఇప్పుడు 4 ఆఫ్ క్లబ్ని ఎత్తుకోవాలి. సో 4 ఆఫ్ క్లబ్ పైన ఉండే కార్డే స్పెక్టేటర్ కార్డు. ఓకేనా, సో 4 ఆఫ్ క్లబ్ పైన ఏ కార్డు ఉంది, క్యూన్ ఆఫ్ హార్ట్. సో క్యూన్ ఆఫ్ హార్టే స్పెక్టేటర్ కార్డు. సో ఈ కార్డ్ కంట్రోల్ని మళ్ళీ ఇంకొక విధంగా అక్కడ చేయొచ్చు. సో అది ఎట్టగో చూపిస్తాను. సో మనం స్టాండప్ పొజిషన్లో ఉన్నప్పుడు రిఫిల్ షఫిల్ రాలేదనుకో, సో ఇట్లా షఫిల్ చేస్తాం కదా. సో మేబీ స్పెక్టేటర్స్ కూడా షఫిల్ చేస్తారు. సో ఇట్లా షఫిల్ చేసి సో జస్ట్ ఇట్లా అనుకోండి మరిగా. సో వన్ మోర్ టైం. సో జస్ట్ ఇట్లా అనుకుంటాం అండ్ దెన్ ఆల్సో ఏదో ఒక వన్ కార్డ్ని అయితే పిక్ చేసుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని అయితే పిక్ చేశారనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ వచ్చేసి మరిగా 8 ఆఫ్ క్లబ్. సో నేను ఇక్కడ ఏ కార్డు గుర్తుపెట్టుకున్నాను, 5 ఆఫ్ క్లబ్. సో ఇది 5 ఆఫ్ క్లబ్. సో 5 ఆఫ్ క్లబ్ని దీని మీద వేసేయటం. సో ఇప్పుడు నైస్గా నేను ఏం చేస్తాను అంటే 5 ఆఫ్ క్లబ్ని వెతికిలాడతాను. దానిపైన ఉన్న కార్డే స్పెక్టేటర్ కార్డ్. సో ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అయిందంటే డెక్ని ఇట్లా రొటేషన్ చేసేటప్పుడు, ఇది ఇట్లా రొటేషన్ చేసేటప్పుడు ఇట్లా రొటేషన్ చేసే మూమెంట్లో ఈ కింద ఉన్న కార్డ్ని చూసి మరి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇట్లా షఫిల్ అయితే చేసేసి మరిగా ఇస్తారు అందరూ. అన్ని షఫిల్స్ అయితే అయిపోతాయి. జస్ట్ ఇట్లా తిప్పిమరిగా ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో ఈ తిప్పే గ్యాప్లోనే కింద బాటంలో ఉన్న కార్డుని చూసి మరి గుర్తుపెట్టుకోవాలి. ఇది కింద బాటంలో ఉన్న కార్డుని.
సో అయిపోతుంది. సో స్పెక్టేటర్ ఏ కార్డ్ అయింది చూడండి. సో చూసుకున్న తర్వాత సో జస్ట్ ఇట్లా 1 కార్డ్ సో ఇట్లా తీసుకుంటావు అవుట్. సో ఇప్పుడు నీ కార్డ్ అయింది ఏ కార్డ్ అయినా కానీ. సో మన కార్డు వచ్చేసి మరిగా 3 ఆఫ్ హార్ట్ కదా. సో 3 ఆఫ్ హార్ట్. సో 3 ఆఫ్ హార్ట్ కాడే తన కార్డ్. సో ఇది. సో నెక్స్ట్ కార్డ్ కంట్రోల్కి అయితే వెళ్దాం. సో సో ఇది నెక్స్ట్ కార్డ్ కంట్రోల్. సో ఇప్పుడు వచ్చేసి మరగా సో స్పెక్టేటర్ ఏ కార్డ్నైనా పిక్ చేసుకొని సో ఇప్పుడు వచ్చేసి మరగా తను వచ్చేసి ఈ కార్డ్ని పిక్ చేశాడు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని అయితే మీరే చూసి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కార్డ్ని సమ్వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్. సో డెక్ మధ్యలో అయితే పెట్టేసి అనమాట. సో కొన్ని కార్డ్స్ కూడా చేసేసా. సో ఇప్పుడు నాకు తెలిసి మీ కార్డ్ వచ్చేసి మరగా ఎక్కడుందో చూపిస్తా. అండ్ అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ అయితే చేస్తా. మేబీ ఇదా కాదు. అండ్ అండ్ ఆల్సో ఇదా ప్రాబబ్లీ ఇదే అనుకుంటా. అండ్ వెయిట్. సో నాకు తెలిసి ఇదే ఉండాలి. సో మీ కార్డు వచ్చేసి మరిగా ఇదేనా? సో ఇట్స్ అండ్ రాంగ్. సో ఇది కాదు మీ కార్డు. యాక్చువల్లీ మీ కార్డు వచ్చేసి మరి ఇది 10 ఆఫ్ క్లబ్. ఓకే. సో ఇది కూడా సేమ్ కీ కార్డ్ ప్రిన్సిపల్తో అయితే నడుస్తుంది. సో ఇప్పుడు దాన్ని అటాక్ చేయాలో చెప్తాను. సో మేబీ వచ్చేసి మరిగా సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టాప్లో ఉన్న కార్డ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో టాప్లో ఉన్న కార్డుని గుర్తుపెట్టుకుని మరిగా సో ఈ గ్యాప్లో మనం ఇట్లా స్ప్రెడ్ అయితే చేస్తాం కదా. సో స్ప్రెడ్ చేసింది కార్డ్ నుండి సో ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా ఏ కార్డు అయినా కానీ సో నీకు కావాల్సిన కార్డు వచ్చేసి మరిగా టాప్లో గుర్తుపెట్టుకో ఉండాలి నువ్వు. సో నీ కార్డు వచ్చేసి మరిగా 10 ఆఫ్ క్లబ్. సో 10 ఆఫ్ క్లబ్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేస్తారు ఈ కార్డుని అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని సో ఇట్లా చూపిస్తావు. లేదా ఒకవేళ తీసుకున్నారనుకో తీసుకుని మరిగా తీసుకున్న తర్వాత సో 1 లాస్ట్ టైం ఏం చేస్తున్నారు కానీ ఇట్లా పెట్టి మరిగా ఇట్లా చేయించాలి. సో ఇప్పుడు స్పెక్టేటర్ కార్డు ఈ కార్డు అనుకో. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఇట్లా తట్టి ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఈ పట్టుకొని మరిగా ఈ మూమెంట్ ఇదిగో ఈ వదిలే మూమెంట్లో ఇట్లా 2 కార్డులను పట్టుకోవాలి. సో మన కార్డు అండ్ స్పెక్టేటర్ కార్డు అనమాట. ఓకే. సో ఇప్పుడు అది ఫాస్ట్ ఫార్వర్డ్లో అంటే ఫాస్ట్గా చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. సో ఇప్పుడు ఇంకో కార్డుని అయితే సెలెక్షన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కార్డుని అయితే సెలెక్షన్ చేశారనుకో. సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా 5 ఆఫ్ హార్ట్. వావ్ భలే వచ్చింది 5 ఆఫ్ హార్ట్. సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా 5 ఆఫ్ హార్ట్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా టచ్ చేయటం ఇట్లా వదిలేయగానే ఈ ప్యాకెట్ మొత్తాన్ని ఇట్లా పట్టుకోవటం. సో ఈ 2 కార్డ్స్ని దాంట్లో ఇట్లా వేసేయాలన్నమాట. సో ఇట్లా క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు డెక్కి ఒక 1 కట్ అయితే చేసి మరి ఇట్లా పెట్టేయాలి. ఓకే. సో ఇప్పుడు నువ్వు స్పెక్టేటర్ దగ్గర సో నీ కార్డ్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేస్తా అని చెప్పి సో ఇప్పుడు మనదే కార్డు 10 ఆఫ్ క్లబ్ కదా. సో 10 ఆఫ్ క్లబ్ పైనే 5 ఆఫ్ హార్ట్. సో స్పెక్టేటర్ కార్డ్. సో అక్కడికి ఇట్లా కట్ చేసుకోవడం ఇట్లా టాప్లోకి అయితే తీసుకొచ్చేయాలి స్పెక్టేటర్ కార్డ్ని.